వాక్యము మన చేయి దాటిపోకూడదు. మన హృదయంలోకి వస్తే అది మనకు ఉపయోగమే. వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని ధరించుకోవడం అంటే ఆత్మీయ జీవితం ఎదుగుదల. వాక్యం మన హృదయంలో ఉంటే మన శరీరానికి ఆరోగ్యము. ఏమిటి బిడ్డలారా, వినండి. వాక్యం మన హృదయంలో ఉంటే మన శరీరానికి ఆరోగ్యము, మన ఆత్మకు కూడా ఆరోగ్యమే. వాక్యం అనే విత్తనం లేకపోతే మన శరీరం ఏమైపోద్ది? క్షీణించిపోద్ది, ఆత్మ క్షీణించిపోద్ది. కాబట్టి వాక్యం మనలో ఉంటే రేపు రాకడ సమయంలో ఏమండి, ఇప్పుడు వస్తున్న సమయంలో చూడండి, ఈ బైబిల్ గ్రంథం కూడా మన చేతిలో ఉండదు. అప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలంట? హృదయంలో దాచిపెట్టుకొని ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతిలో లేనప్పుడు హృదయంలో దాచుకున్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలా. అంటే ఎక్కడ తెచ్చుకోవాలా? హృదయంలో దాచుకున్న వాక్యాన్ని నోటిలోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటా ఉండాలా. పశువులు చూడండి, గొర్రెలు చూడండి, ఉదయంతా మేస్తాయా, రాత్రి కాలం ముందు ఏం చేస్తాయి, సాయంత్రం ఏం చేస్తాయి? నెమరు వేస్తూనే ఉంటాయి. అలాగా ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, బైబిల్ చదివి నీవు, ప్రార్థన చేసి నీవు, ఆరాధన చేసి నీవు, సాక్ష్యాలు చెప్పిన నీవు, వాక్యాన్ని ధ్యానించిన నీవు, వాటన్నిటిని నెమరు వేసుకుంటా ఉండాలా. ప్రార్థన నెమరు వేసుకుంటా ఉండాలా, పాటలు నెమరు వేసుకుంటా ఉండాలా, ఆరాధన నెమరు వేసుకుంటా ఉండాలా, వాక్యాన్ని కూడా నెమరు వేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ వాక్యం మనకి ఎలా ఉంటుందండి? ఎంత ఆరోగ్యం ఇస్తుందో, ఎంత శక్తిని ఇస్తుందో. వాక్యం మన హృదయంలో ఉంటే ఏ చీకటి నీ జోలికి రాదు. వాక్యం మన హృదయంలో ఉంటే ఏ అనారోగ్యం నీ జోలికి రాదు. వాక్యం లేనందువల్ల ఏమొస్తాయమ్మా? ఏమొస్తాయి? చీకటి వస్తుంది, రోగం వస్తుంది, ఇవన్నీ వస్తుంది. వాక్యం పరిపూర్ణంగా హృదయంలో దాచుకొని వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి జీవిస్తే, పాపాన్ని విసర్జించి వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మనం శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, దేవుని కాపుదల పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం గోధుమ గింజ, గురిగింజ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మంచి గోధుమ గింజల్లాగా మనం ఫలిస్తే ఏ రాజ్యంలో మనం చేర్చబడతాము? పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యం ఉండబడిన కొట్లలో మనము చేర్చబడతాం. గురిగింజలాగా మనం జీవిస్తే పెరికి వేయబడి ఎక్కడ వేయబడతాము? అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిగుండంలో వేయబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మాట్లాడిన దేవుడు ఈ యొక్క ఆదివారము ఏ వాక్యంతో మాట్లాడుతున్నాడు అంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వాక్యము మధ్యలోంచి చదవాలి. వారు కాడి నుంచి 32వ వాక్యము మధ్యలో నుంచి. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో, యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. చదువు. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. అది చెడినది అయితే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము, నా దీపము వెలిగించువాడు ఆయనే. ఏమండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఏ వాక్యంతో బిడ్డలతో మాట్లాడాలంటే దీపము గురించి. ఏనండి? దీపము వెలిగించువాడు. చెప్పండి, అందరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, నా దీపము వెలిగించువాడు ఆయనే. చెప్పండి, నా దీపము వెలిగించువాడు నా యేసయ్య. చెప్పండి, నా దీపము వెలిగించువాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈరోజు వాక్యము దీపము వెలిగించుకొనుకోవడం, వెలిగించబడుట, వెలిగించబడుట, ఆరిపోవుట. ఏమండి? 2 పాయింట్లు మీకు చెప్పి త్వరగా సమయానికి ముగిస్తాను. దీపము వెలిగించబడుట, ఆరిపోవుట. ఎలా వెలిగించబడితే, ఎలా ఉంటే వెలిగించబడతామో, ఎలా ఉండకపోతే ఆరిపోతామో ఈ వాక్యము ద్వారా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తులు ఎందుకు రాశారండి ఒక మాట? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనాని ఏ పట్టణానికి పంపించి దేవుని సత్య సువార్తని చెప్పమన్నాడమ్మా? నినివే పట్టణానికి పంపించి అక్కడ బిడ్డలు చెడు నడతలు నడుస్తున్నారు, వారి ఇల్లు చక్కబెట్టుకొని వారి దీపాలు వెలిగించుకోమని దేవుడు చెప్పినప్పుడు, ఆయన దాసుతో చెప్పినప్పుడు, ఆయన దాసుడు వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఏం చేసుకున్నారమ్మా? వారి ఇల్లు చక్కబెట్టుకొని వారి ఆత్మ దీపాల్ని ఏం చేశారు? వెలిగించుకున్నారు. మన పితరులు ఈ రోజున నీ ఇల్లు నా ఇల్లు చక్కబెట్టుకొని మన ఆత్మ దీపాల్ని వెలిగించుకోవాలి. ఇల్లనగా మన హృదయము. ఇల్లనగా ఏంటి? మన హృదయం. శరీర సంబంధమైన ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటామో ఈ హృదయం అనే ఇంటిని కూడా చక్కబెట్టుకోవాలి కదా. ఇది చక్కబెట్టుకొని ఈ హృదయం అనే ఆలయాన్ని ఏం చేయాలి? వెలిగించుకోవాలి. ఈ హృదయం అనే ఆలయము వెలుగుతుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవడను దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఎవరైనా దీపం వెలిగిస్తే ఎక్కడ పెడతారండి? దీపస్తంభం మీద. ఇంటిలో కరెంటు పోయినప్పుడు దీపాన్ని వెలిగిస్తాం. దేన్ని వెలిగిస్తాము? నూనె వేసి ఆ పెమిది తీసుకొని పెమిదిలో ఒత్తి పెట్టి నూనె పోసి అగ్గిపొల తీసుకొని ఆ పెట్టిని అట ముట్టించి వెలిగించి ఆ కొవ్వొత్తిని వెలిగిస్తాం. ఆ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి వెలగద్ది. వెలిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ పెమిదిని తీసుకొచ్చి ఆ దీపాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతామండి? దీపస్తంభం మీద పెట్టాలి. అంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. ఎత్తైన ఒక బెంచ్ మీదనో ఎత్తైన ప్రదేశంలో పెడితే ఆ వెలుగు ఇల్లంతా వ్యాపించి బయట నుంచి లోపలికి వచ్చే వారికి ఎలా ఉంటుందంట? ఆ దీపము వెలుగుమయముగా ఉంటుందంట. వెలుగుమయము బయట నుంచి లోపలికి వచ్చే వారికి వెలుగుమయముగా కనపడుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంది. సంఘములో నువ్వు ఎలాంటి బిడ్డగా ఉండాలంట? ఏమండి? నువ్వు వెలిగించే బిడ్డగా ఉండాలి. నువ్వు మండుచున్న బిడ్డగా ఉండాలి. సంఘములో ఒక దీపస్తంభం మీద నువ్వు పెట్టినప్పుడు ఇక నువ్వు వెలిగించే బిడ్డగా ఉండాలి. అనేక మందికి ఈ సంఘము యొక్క ప్రాంతానికి వెలుగుమయంగా ఉండాలి. బయట నుంచే వారికి ఎలా కనపడాలి? లోపలికి వస్తే ఇక్కడ దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు, ఇక్కడ అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఇక్కడ దేవుని వెలుగు ఉంది, ఇక్కడ దేవుని మహిమ ఉంది, ఇక్కడ దేవుడు అగ్ని మండుచుందని అనేక మంది బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి నీవు నేను నడుము కట్టాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దీపము వెలిగించువాడు ఆయనే. చూడండి, ఈ క్రింద పెట్టిన మంచం కింద పెట్టినా కొంచెం కింద పెట్టినా వెలుతురు వస్తుందా? మనకి వస్తుందా? వెలుతురుకు బదులు ఏమొస్తుంది?
చీకటి చీకటి చీకటి. ఆనాడు మన పితరుల కాలంలో సృష్టిని నిర్మించినప్పుడు అగాధ జలముల మీద ఏం అల్లాడుతుందండి? అగాధ జలముల మీద ఏం కమ్ముకొనుంది? చీకటి. ఆ చీకటి కమ్ముకున్న అగాధ జలముల మీద ఏం అల్లాడుతుంది? దేవుని ఆత్మ ఆత్మ అల్లాడుచు ఒక్కసారి ప్రభు స్వరం ఎత్తినప్పుడు, వెలుగు కలుగును గాక అని ప్రభు అనినప్పుడు